మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. ఇప్పుడు ప్యాంక్రియాటైటిస్ అంటే ఏమిటంటే, ఈ ప్యాంక్రియాస్‌కు వచ్చే ఇన్‌ఫ్లమేషన్ అంటే ప్యాంక్రియాస్‌లో జరిగే డ్యామేజ్‌ని గాని, ప్యాంక్రియాస్‌లో వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ని ప్యాంక్రియాటైటిస్ అని అంటారండి. ఇందులో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఏంటంటే షార్ట్ టర్మ్‌గా వచ్చేది, టెంపరరీగా ఉంటది. దాని నుంచి రికవర్ అయితే తర్వాత ప్యాంక్రియాస్ అనేది నార్మల్‌గా ఫంక్షన్ చేస్తుందండి. ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. ప్యాంక్రియాస్ అనేది ఆల్మోస్ట్ పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. యూజువల్‌గా ఈ ప్యాంక్రియాటైటిస్‌కి కారణాలు వచ్చేసి మొదటగా వస్తే కనుక ఫస్ట్ ఆల్కహాల్ ఇస్ ద కామన్ కాజ్ అండి. వన్ ఆఫ్ ది కామన్ కాజెస్‌లో ఆల్కహాల్ ఉంటుందండి. అది కాకుండా గాల్ స్టోన్స్ కూడా ఒక కాజ్ అండి. గాల్ స్టోన్స్ కూడా మన పిత్తాశయంలోంచి రాళ్ళు పడిపోయి ప్యాంక్రియాస్ దగ్గర అడ్డుపడతాయండి. దానివల్ల గాల్ స్టోన్ ప్యాంక్రియాటైటిస్ కూడా వస్తుందండి. ఇది కాకుండా కడుపుకు తగిలే దెబ్బలు కూడా అండి. ఎప్పుడైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మనం చెప్పాను కదా, ఈ ప్యాంక్రియాస్ అనేది కడుపు వెనకల భాగంలో ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ప్యాంక్రియాస్కి ఇంజురీ జరిగినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తుందండి. ఇది కాకుండా ప్యాంక్రియాస్లో వచ్చే క్యాన్సర్స్ కానీ, ఏదైనా ట్యూమర్స్ కానీ, ఇవి కూడా ఒక్కోసారి ప్యాంక్రియాటైటిస్ని కాజ్ చేస్తాయండి.